చెప్తావురా? మరొక సెకండ్. సరే. శివకు బండి ఉందా? హలో హలో ఉదయ్, చెప్పు ఉదయ్. ఫోన్ అక్క నాది. నీ ఫోన్ ప్రీతి దగ్గర ఉంది ఉదయ్. నమ్మకం లేకపోతే ఏం చేస్తా? నమ్మకం లేకపోతే పెడతామని నువ్వే అడుగుకోవాలంటే. కాన్ఫరెన్స్ పెట్టరా? ఏమొద్దు అక్క, నేను మాట్లాడుతున్నాను. తీసుకుంటా, ఎట్లా తీసుకున్నా. ఓకే డన్, బాయ్. హలో, ఎట్లా తీసుకుంటా? ఎట్లా తీసుకుంటాడా? వాడి డౌట్ వచ్చినట్టుంది. సెకండ్ కాల్ కాన్ఫరెన్స్ లో ఉన్నది. అవును అవును. అది కాకుండా వాడి భయం ఏం తెలుసా? వాడు ఏం మాట్లాడినా వాడి ఫోన్ మన దగ్గర ఉంది, వాడు బెండెరుస్తాం. సరే, నువ్వు కొంచెం గట్టిగానే ఆడుకో, నేను ఉంటాను నీకు సపోర్ట్. నేనేం ఆడుకోను. వాడు నాకు కాల్ చేసి, నాకు అవినాష్ వాళ్ళ డాడీ కాల్ చేసి మనకు ఒకటే చెప్తా, అంకుల్ నీ కొడుకు ఉదయ్, నీ కొడుక చెప్పండి, నీ కొడుకు అయితే చెప్పండి, మరి వచ్చి మాట్లాడతా మీతోనే, నీ కొడుకు ఏం చేశాడు అని చెప్తా. నీ కొడుకు అవినాష్ అంతా చేసా నేను ఊరుకున్నా. ఉదయ్ కూడా మీ కొడుకేనా చెప్పండి, వచ్చి మాట్లాడతాను మరి ఇద్దరు గురించి కూర్చొని అని చెప్తా. ఓకే, అంటే ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారా ఏంటి? అదే ఇన్వాల్వ్ అయితే అంటున్నా. అదే అన్నాడుగా, ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటా. ఇంకేం ఆప్షన్ ఉంది వాడికి? ఇంకేం ఆప్షన్ ఉంది వాడికి? మరి ఏం చెప్తావు? ఒకవేళ చేస్తే ఉందని చెప్తావా లేదని చెప్తావా? నువ్వు అట్లా ఏమైనా చెప్పేట్టుంటే మళ్ళీ నాకు కూడా చెప్పు, ఎందుకంటే మళ్ళీ నేనే తీసుకున్నా అక్క దగ్గర నుంచి. మళ్ళీ నా దగ్గర పెట్టుకుంటే నాకు సేఫ్ అనిపించలేదు. అక్క దగ్గర ఉండడమే కరెక్ట్, ఎందుకంటే ఫస్ట్ నుంచి చాలా స్టోరీస్ ఉన్నాయి, ఇదేమి ఒక్క స్టోరీ కాదు. ఒకవేళ నిన్ను అడిగితే మళ్ళీ అక్కకి ఇచ్చిన చెప్తావా? నాకు ఇక్కడ నా దగ్గర ఉండడం సేఫ్ అనిపించలేదు. అప్పుడు చెప్పేటప్పుడు నేను ఇన్ఫార్మ్ చేసి నీకు ఇన్ఫార్మ్ చేసి చెప్తా. ఎందుకంటే చెప్తే దొరికిపోవద్దు అని. అంతే, దొరికిపోను. అందుకే నేను ఇప్పుడు ఎవరికన్నా చెప్తే వాళ్ళకి చెప్పే ముందు నీకు చెప్పేసి వాళ్ళకి చెప్తా. ఎందుకు అక్కకి ఇచ్చావు మళ్ళీ అని అడిగారు అనుకో, అవును ఫస్ట్ నుంచి అన్ని ఎవిడెన్సెస్ అక్క దగ్గరే ఉన్నాయి కాబట్టి ఇది కూడా అక్క దగ్గర ఉండడం కరెక్ట్ అనిపించింది నాకు అని చెప్తా. నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఎవిడెన్స్ నేను అక్కకి ఇచ్చేసాను, నా దగ్గర ఉంచుకోవడం సేఫ్ అనిపించలేదు నాకు, నన్ను థ్రెటనింగ్ చేస్తున్నారు వీళ్ళు. నువ్వు కూడా చెప్పు, అక్క దగ్గర అన్ని ఉన్నాయి, ఎవరెవరు ఏమేమి చేసారో అని. అదే చెప్తున్నా, అన్ని ఉన్నాయి ఫస్ట్ నుంచి. అసలు ఇది ఒక్కరి స్టోరీ కాదు. స్వార్థం మనుషులకి డబ్బుల మీద. ధైర్యంగా మాట్లాడే భయస్తుడేనా? భయం ఉండదానే? నాకు అర్థం కాదు. ఎవరికి? భయస్తుడే వాడు, ధైర్యంగా మాట్లాడి భయస్తుడు. అది డౌట్ ఉంటది నాకు. అంటే అలా ధైర్యంగా మాట్లాడతాడా, లేకపోతే సరే నేను ఒకటి చెప్పాలా? వాడికి ఏముందక్క? డస్ హీ హ్యాస్ స్ట్రెంగ్త్ ఫర్ హిమ్సెల్ఫ్ టు ఫైట్? నో. Does he have is he in some higher position to have some power? No. అవినాష్ వాళ్ళ డాడీ ఉన్నా కూడా ఏం లాభం? ఎవరైనా తండ్రి అయినా ఎవరైనా కానీ ఇప్పుడు ఒక సొంత సెల్ఫ్ కే డామేజ్ అవుతుంది ఇట్లాంటి కేసులు నిలబడితే. అంటే ఓన్ ఫాదర్ అయినా ఏం చేస్తాడు? అంతే, నువ్వు గమ్మున పక్కకు వచ్చేసారా అని చెప్తాడు. మనది ఎందుకు తీసుకుంటావు? ఇప్పుడు అవినాష్ వాళ్ళ డాడీ ఇంట్లోకి వచ్చిందనుకో, లేదా ఇప్పుడు ఫోన్ చేసి చెప్పనా, ప్రీతి నాకు కాల్ చేసింది, ఫోన్ ఇస్తా అంటుందని. ఎందుకు చెప్తావు? ఎవరికి అట్లా అవసరం లేదంట. నీ చేయని చూద్దాం, అసలు ఎట్లా అవుతుంది తెలుసా? అప్పుడు కావాలన్నా నువ్వు గేమ్స్ ఆడుతున్నావు అని అనుకుంటారు, నీ మీదకి అనుకుంటారు. నా మీద కాదు, అంటే నిన్ను వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తారు అన్న దగ్గర. నన్ను ఏం డిస్టర్బ్ చెయ్యరు, నన్ను డిస్టర్బ్ చేస్తే నేను ఊరుకోను. ఇన్ని రోజులు అంటే ఊరుకున్నానక్క, నాకేం తెలియక నేను ఏదో లోకంలో ఉండే కాబట్టి నేను ఊరుకున్నా. ఇప్పుడు ఐఎమ్ సో ఇన్ దిస్ రియాలిటీ.
వద్దు, నేను ఈ షిట్ లో వద్దు అని అనుకున్నావు కదా, నాతోనే చెప్పినావు కదనే. మళ్ళీ నేనేదో నేను పెట్టినట్టు ఇదైతది ఏమంటే నువ్వేం నన్ను పెట్టినట్టు కాదు, నాకు ప్రతిరోజు యు నో వాట్ ఐఎమ్ అనేబుల్ టు స్లీప్ అంటావా? స్లీప్ అండ్ ఐఎమ్ అనేబుల్ టు వర్క్ ఆన్ మై థింగ్స్ ఆల్సో. ఆ రివెంజ్ ఇట్లా మనకి రివెంజ్ అని కాదు, నాకు రివెంజ్ ప్రతి ఒక్కటి ఇట్లా సింక్ అయిపోయి అదే గుర్తొచ్చేసి నేను ఆ జోన్ కి వెళ్ళిపోతున్నా, ఏం అర్థం కాకుండా ఒక లాస్ట్ ఫీలింగ్ వస్తుంది నాలో నాకే. అలాంటి ఒక టైంలో మళ్ళీ నీకు ఇచ్చావంటే మళ్ళీ నీ గెలికి మళ్ళీ నీకు ట్రిగ్గర్ అవుతుందేమో అనేనే, అంతకుమించి ఏం కాదు. వద్దు అనుకొని బతికితే వద్దులాగే ఉంటే అయిపోతుంది కదా. మళ్ళీ మళ్ళీ నీకు ఏమైనా పడతారు అక్క, వాళ్ళు నన్ను ఏం పెడతారు, ఏమి చెప్పుతారని కాదు, యువర్ ఎ స్ట్రాంగ్ ఉమెన్ ఆల్రెడీ, కానీ డిస్టర్బ్ కాకూడదు నువ్వని అంతే. ఐ విల్ నాట్ గెట్ డిస్టర్బ్డ్. అయితే ఫైన్, అదొక్కటే రిగ్రెట్ ఫీలింగ్ మళ్ళీ నాకు కూడా ఉండొద్దు అంతే, నుంచి ఏమీ లేదు. ఇంకా కావాలంటే సపోర్టే నేను ఉంటా గానీ ముంచి అయితే పోను. ఇంకా నాకు కొంచెం ఏమైనా ఉంటే ప్రీతి నాకు సాయం చేయదా అని ఇట్లా బాధ ఏమైనా ఉంటది, చేస్తే నేను చెప్తున్నాను కదా, ఐ విల్ బి దేర్ ఫర్ యూ. I'll be there for you as well. Yeah, I'll be there. You'll be there for me. Both will stand for each other. Ante. It's not like a deal. Deal ane kaadu. Like a women. We both are victims. మనం ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉన్నాము. మనల్ని కలిసి ఆడుకున్నారు వాళ్ళు. ఎంత ఆడుకున్నారో నీకు తెలుసు, నాకు తెలుసు. ఆడుకున్నారు. ఇద్దరం ఒకే పొజిషన్ లోనే ఉండేనే ఇంచుమించు. అవును అవును. ఇక్కడ నిన్ను ఆడుకున్నాడు, ఇక్కడ నన్ను ఆడుకున్నాడు. వాళ్ళు కొట్టుకొని చచ్చారు. ఇప్పుడు మనం ఒకటే అయిపోయినామని క్లారిటీ వచ్చి ఉంటది మంచిగానే. అంటే నీకు ఇచ్చారంటేనే ఒకటేనా అయి ఉంటది. ఇప్పుడు భయం వేస్తే భయమేనే. ఇప్పుడు సాయికి తెలుస్తుంది, ఫస్ట్ నాకు అదే కావాలి. ఇప్పుడు సాయి బ్రో ఎలా రియాక్ట్ అవుతాడు, హౌ విల్ హి రియాక్ట్ టువర్డ్స్ మీ అడుగుతాడేమో నీకు ఇచ్చిందా ప్రీతి అని. నేను చెప్తాను, నేనే పోయి తీసుకున్నా. చెప్పలేదు ఏంట్రా నాకు అంటే, ప్రతి ఒక్కరు నీకు చెప్పాలా సాయి బ్రో, నేను నా లైఫ్ లో నేను ఫేస్ చేశాను, నువ్వు కాదు కదా ఫేస్ చేసింది అంటే చెప్పకూడదు. అన్విక అక్క విషయం అయితే చెప్పేదాన్ని, ఇది నా విషయం కదా బ్రో అందుకే చెప్పలేదని చెప్పు అంతే. అంటే నువ్వు తన సైడ్ లేనట్టుగా ఎందుకు ఉండడం? ఓకే, ఉన్నట్టుగానే చేయాలా? మరి నాకు కూడా నాకు సహాయం అంటే అంతే కదనే. అతని సైడ్ ఉన్నట్టుంటేనే కదా వస్తాయి మనకు కూడా. అవును అవును, సరే డన్. బట్ దిస్ షుడ్ నాట్ నో. అదే నేను ప్రామిస్ చేస్తున్నాను ప్రీతి, నాకు శివుడు అంటే ఇష్టం, శివుడి మీద ఇష్టం, చెట్ల మీద ఇష్టం. ఏంటంటే తెలిసిన ఓకే, కానీ మధ్యలో తెలియదు. మొత్తం కథ అంతా అయిపోయినాక తెలిస్తే ఇట్ ఇస్ ఫైన్. మధ్యలో తెలిసింది అనుకో మళ్ళీ నాతో గేమ్స్ ఆడతారు. లైక్ లాస్ట్ టైం ఎట్లా ఉదయ్ గారు ప్లే చేసినట్టు అట్లా మళ్ళీ ప్లే చేస్తారు. అదే వద్దు. ఈసారి లొంగొద్దు, ఈసారి అవ్వద్దు కూడా. అవ్వద్దు, దేనికి అవ్వద్దు. నేను అదే మాట మీద ఉంటా, నీకు అదే ప్రామిస్ చేస్తున్నా. ఓకే సరేనా? ఓకే నీకేం అప్డేట్ వచ్చినా నాకు ఇయ్యు, నాకేం వచ్చినా నీకు ఇస్తా. ఓకే డన్.